నీట్ కోచింగ్ లో నెంబర్ 1 శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా 3 ఏళ్లలో 3000 మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్. నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ లో చేరండి, డాక్టర్ కలు నెరవేర్చుకోండి. మార్చి 18 నుండి క్లాసులు ప్రారంభం. శ్రీ కోర్స్ లైట్ విజయవాడ. ఫోన్ 9848218888. ఇవాళ ఇక్కడ ఉన్న చాలా మంది పెద్దలు దేవుని యొక్క సందేశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లే మీలాంటి గొప్ప వ్యక్తుల మధ్య నేను అంటూ చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ తిరువూరు నియోజకవర్గ వార్తల సమావేశానికి అతిథిగా రావటం, అంతేకాకుండా కొన్ని విషయాలు మీకు చెప్దామని అనుకుంటున్నాను. మేము ఎప్పుడు కూడా మా ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు క్రైస్తవులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ప్రభుత్వం అది మీకు కూడా తెలుసు. రేపు మేము అధికారంలో వచ్చినా కూడా మీ హక్కులు పరిరక్షణకే చూస్తాం. ఇవాళ క్రైస్తవుడు అంటే బైబిల్ పట్టుకున్న వాళ్ళే క్రైస్తవులు కాదు, బైబిల్లో ఉన్న సూక్తులను ఆచరించే వాళ్ళు కూడా నిజమైన క్రైస్తవులు మీ అందరికీ తెలియజేస్తున్నారు. మన గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు దేవుని యొక్క ఆశీస్సులు నా దగ్గర ఉన్నాయి. దేవుని యొక్క ఆశీస్సులు మీరు కూడా నాకు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఆశీర్వదించమని కోరారు. మీరందరూ ఆశీర్వదించారు. మీరే కాదు, చాలా మంది మాలో కూడా చాలా మంది ఆశీర్వదించారు. కానీ రాగానే మీకు చాలా పనులు చెప్పారు. మీకు రాగానే ప్రతి పాస్టర్కి 5,000 రూపాయలు వేతనం వస్తుందని చెప్పారా లేదా అండి? కానీ మీలో ఎంతమందికి వస్తుందో మరి నాకైతే తెలియదు. కానీ 1,20,000 మంది పాస్టర్లో ఉండగా 5,000 మంది కూడా 5,000 రూపాయలు వస్తున్నదని దాఖలే లేవు. మీకు కూడా తెలుసు. అంతేకాకుండా ఇవాళ ఎన్నో మోసాలు చేస్తాం. మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు చేసే మనకి ప్రజా సంకల్పంతో కూడా దైవ సంకల్పం కూడా ఉండాలి. కాబట్టి మనం అందరం ఇవాళ మంచి ప్రభుత్వాన్ని రావాలి. మన పిల్లలు మన బంగారు భవిష్యత్తు బాగుండాలని మనం కోరుకోవాలి. మీరు ఒక్కసారి చూస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారి సమయంలో అంటే ఎక్కువ టైం తీసుకుని 2 నిమిషాలు 277 చర్చలకి మేము 45 కోట్ల రూపాయలు వెచ్చించాం. నిజమా కాదా మీరే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాం. క్రైస్తవులు జెరూసలేం వెళ్ళడానికి గత ప్రభుత్వం 75 కోట్ల ఆర్థిక సాయం చేసింది. అసలు వీటన్నిటికన్నా ముందు నేను చెప్పే చాలా ఉన్నాయి. మీరు చూస్తే ప్రతి క్రిస్మస్ కి మేము సెమీ క్రిస్మస్ వేడుకలు చేసి ప్రతి ఒక్కరికి పేద దళితులకి పేద క్రైస్తవులకి క్రిస్మస్ కానుకలు ఇచ్చేవాళ్ళమా కాదా? మరి ఈ ప్రభుత్వం రాగానే గత 4.5 సంవత్సరాల్లో ఒక క్రిస్మస్ కానుకన్నా మీ చేతికి వచ్చిందా లేదా? మరి నాకు తెలియదు, ఎవరికి రాలా. ఇంకా మా నాయకులు ఇక్కడ ఉన్న భక్తు గారు కానీ లేకపోతే ఎదురు నాయకులే కానీ మా ఎంతో కొంత క్రిస్మస్ కానుకలు సెమీ క్రిస్మస్ వేడుకలు కూడా చేశారు. మేము రేపు ప్రభుత్వాన్ని రాగానే మా నారా లోకేష్ గారు కొన్ని హామీలు క్రైస్తవ సమాజానికి ఇచ్చారు. మైనార్టీ కార్పొరేషన్ నుంచి క్రైస్తవ కార్పొరేషన్ సపరేట్ చేయటం, అంతేకాకుండా ప్రత్యేక క్రైస్తవుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. చర్చిల నిర్మాణానికి సహాయం చేస్తాం, కమ్యూనిటీ హాస్పిటల్ నిర్మాణానికి సహాయం చేస్తాం. ఇటువంటి ఎన్నో బైబిల్ కాలేజీ ఏర్పాటు సహకరిస్తాం. వాస్తవాలందరికీ గుర్తింపు కార్డులు ఇస్తాం. అంతేకాకుండా నేనుండగానే రోజు జరిగింది పేద పాస్టర్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరికీ గృహాలు కూడా ఏర్పాటు చేస్తామని మా నారా లోకేష్ గారు క్లియర్గా చెప్పారు. మీకు స్థలాలు ఇస్తామన్నారు. స్థలాల్లో ఎక్కడ ఊరు పెట్టి చాలా మందికి స్థలాలు ఇచ్చారు, కానీ అవి నిరుపయోగంగా ఉన్నాయి. వచ్చిన వెంటనే వాటిలో గృహాలు కూడా మేము నిర్మిస్తామని ఘంటాపథంగా తెలియజేస్తున్నాం.